అందరికీ నమస్తే అండి. వైసీపీ నాయకులకి రాజధాని అయినా, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నా ఆటబొమ్మలు అయితున్నాయండి. వాళ్ళ ఇష్టం. వాళ్ళ నోరు ఎలా తిరిగితే అలా. మొదట్లో 3 రాజధానులు అన్నారు. అంతకుముందు అమరావతి జైకొట్టారు. తర్వాత 3 రాజధానులు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మావిగన్న అన్నారు. మళ్ళీ నిన్న విజయవాడ అన్నాడు. రోజుకొక మాట, పూటకొక మాట. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 3 రాజధానులు ఉంటది, మావిగన్ను ఉంటది. అంటే అర్థం కాకూడదు. పూర్తిగా జనాలకు అర్థం కాకూడదు. వీళ్ళు ఏం చెప్తున్నారనేది పూర్తిగా జనాలకు అర్థం కాదు. వాళ్ళ పేరునని ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయన ఒక మేధావి. ఇప్పటికిప్పుడు అర్జెంటుగా అమరావతిలో జరిగే పనులన్నీ ఎక్కడికక్కడ ఆపేయండి. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మావిగన్ ఏదైతే ఉందో, ప్రతిపాదన ఏదైతే ఉందో, దాన్ని డెవలప్మెంట్ చేసేయండి. ఇది ఒక అద్భుతమైన మహానగరం అయిపోద్ది. మళ్ళీ సేమ్ పాఠం. అమరావతిలో దోచేస్తున్నారని, తినేస్తున్నారని, ఇంకొకటని మళ్ళీ అదే పిచ్చవాగుడు. ఒకసారి పేరునని ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది చూడండి. చంద్రబాబు నాయుడు గారు అనేది ఎలా అంచెలంచెలుగా దోచుకుంటున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే రాజధాని పేరుతో ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసి రైతుల యొక్క పొలాల్ని మాయమాటలు చెప్పి మోసాలు చేసి పొలాలు ఇచ్చినటువంటి రైతులకి ఎన్ని కష్టాలు కల్పిస్తున్నారు. మీరే చెప్పాలా, సిగ్గుండాలా మాట్లాడడానికి. మీ హయాంలో అమరావతి కోసం, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్ని, ముఖ్యంగా మహిళల్ని మీ పార్టీ నాయకుల చేత, మీ కార్యకర్తల చేత ఎన్ని బూతులు తిట్టించారో చూశారు జనం. గత 5 ఏళ్ళ పరిపాలన ఎవరు మర్చిపోలేదండి. అందరికీ గుర్తు ఉండదు. ఫోన్లో అలా కొడితే అలా వస్తుంది. పైగా నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు వాళ్ళ కష్టాల గురించి మళ్ళీ మీరు మాట్లాడటం సిగ్గన్ పెంచట్లా కాస్తైనా కానీ. లేదా వాళ్ళ కంట్లోంచి కారుతున్నటువంటి కన్నీళ్లు అమరావతి 29 గ్రామాలు దాటి బయటికి రాకూడదు, ప్రజలకు తెలియకూడదు అనేటువంటి కుట్ర తప్పితే మరొకటి లేదు. అమరావతిలో ఏ తప్పు గురించి చెప్పినా, ఏ అవినీతి కథ బయటికి తీసుకొచ్చినా, ఏ దోపిడీని తీసుకొచ్చినా, అమరావతిలో ఉన్నటువంటి భూములు ఇచ్చిన రైతుల కష్టాల్ని బయటికి మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వెంటనే ఏదో ఒక పోలీస్ స్టేషన్ నుంచి, మాకైతే అనుమానమే కాదు సంపూర్ణమైనటువంటి విశ్వాసం, మెటా అనేటువంటి అమెరికన్ కంపెనీలో దాంట్లో వాళ్ళకి అందులో ఇతర మనుషులన్నా ఉండాలి, లేదా ఏదో ఒక రకంగా వాళ్ళని లోపరుచుకున్నా ఉండాలి. లేకపోతే ఒక నిమిషం ఉండండి. లేకపోతే మీరు గతంలో లాగా అంటే గతంలో మిమ్మల్ని వదిలేశారు కదా, అలా వదిలేస్తారండి? 2014 నుంచి 2019 వరకు అమరావతిలో అలా జరుగుతుంది. అమరావతి, భ్రమరావతి, కమరావతి, వేల ఎకరాలు దోచేసారు, 4000 ఎకరాలు తినేసారు, 6,17,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, పుస్తకం వేశారు మీరే. అలా వదిలేస్తారు ఈసారి? అంటే ప్రతిసారి మీరు గుట్టకాల్చి మొఖాన్ని వేస్తా ఉంటే మేము తుడుచుకొని కడుక్కుంటూ ఉండాలా? అయినా నీకు అర్థం కావట్లేదు. ఈ మెటాతోనో, లేదంటే ఫేస్బుక్లో వేసిన పోస్టులు, ట్విట్టర్లో వేసిన పోస్టులు వాటంతటి వాటిని తొలగిస్తున్నారు, ప్రభుత్వం తొలగిస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఆ చట్టం తీసుకొచ్చింది ఎవరో, జీవో తీసుకొచ్చింది ఎవరో, మీరు కాదా? మీ హయాంలో మీరు అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడాడండి? సోషల్ మీడియాలో ప్రభుత్వం పైన ఎవరైనా సరే, ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించినా, లేదంటే ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తే ప్రభుత్వం తగిన చర్య తీసుకుంటుంది. ఆ సోషల్ మీడియా అకౌంట్లో నియంత్రించడం కావచ్చు, లేదంటే ఆ పోస్టులు తొలగించడం కావచ్చు, అది ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి జీవో తీసుకొచ్చాడు. ఎక్కడో ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు గుర్తు, నేను రీసెంట్గా ఒక వీడియో కూడా చేసేదానికి సంబంధించి. అంటే మీ హయాంలో అయితే ఒక రూలు, మా హయాంలో అయితే ఒక రూల్ అండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనేమో ఒక రూల్ ఉండాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఒక రూల్ ఉండాలా? గతంలో మరి మీరు చేసిన ఆరోపణలకు సమాధానం మీరు చెప్పగలుగుతారా? ఎలా ఎంతసేపు మిమ్మల్ని అలా గాలికి వదిలేస్తూ ఉంటారేమో ఫ్రీగానా? ఏది పడితే అది మాట్లాడండి అని చెప్పి వదిలేస్తారండి? సిగ్గు శరం లేకపోతే సరే. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక తప్పుడు ఫిర్యాదు తీసుకుని ఒక ఎఫ్ఐఆర్ కట్టి ఈ వీడియో తీసేయమంటే ఆ వీడియో ఏం తీసేయమంటే అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి పుంకాలుగా వస్తున్నటువంటి కథలు గాని, లేదా రైతుల కష్టాలు గాని, వీళ్ళ దోపిడీ గాని ఎక్కడ సాక్ష్యం ఉండకుండా అన్ని సోషల్ మీడియాలో దాన్ని తొలగించేటువంటి తప్పు. సరే, నేనేమంటున్నా, ఇప్పుడు గతంలో మీరు చేసిన ఆరోపణలు ఉన్నాయి కదా, ఏమి నిరూపించారు? పోనీ మీరేమైనా అధికారంలోకి రాకుండా పోయారా? గత 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రాన్ని పరిపాలించారు, నువ్వు మంత్రిగా చేసావు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించారు కదా, ఏం వెలికి తీసారండి? మళ్ళీ అదే పాట పాడడానికి సిగ్గనిపించట్లేదా?
మనకైనా సిగ్గు ఉండాలి కదా! కడుపు అన్నం తింటున్నాం మనం. అన్నమే తింటున్నాం, గడ్డి తినట్లేదు. అరే 14-19 వరకు ఆరోపణలు చేసాం. గత 5 ఏళ్ళు మనం పరిపాలించాం. అమరావతిలో జరిగిన అవినీతి ఏంటి మనం తీయలేకపోయాము. కనీసం ఒక రూపాయి ఎంతమంది మీద కేసులు కట్టారండి? ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయిందని చెప్పేసి నిరూపించగలిగారు? ఎవరి మీదైనా కేసులు కట్టారా? లేదంటే అమరావతిలో పలానా స్కామ్ జరిగిందని చెప్పేసి ఎవరినైనా అరెస్ట్ చేశారా? చెప్పండి సార్. దానికి సమాధానం చెప్పండి. అలా చేయలేదు. జరగలేదు. విశ్వ ప్రయత్నాలు చేశారు. శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని నేను అధికారంలోకి రాగానే 45 రోజుల్లో జైల్లో ఏసేత్తాను. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదట ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికారులకి ఐపీఎస్ అధికారులు కావచ్చు, లేదంటే ఇంకొకరు కావచ్చు, ఆఫర్లు కూడా ఇచ్చాడు. మీరు అమరావతిలో జరిగిన అవినీతిని వెలికి తీయండి, మీకు ప్రమోషన్లు ఇచ్చేస్తాను నేనని చెప్పేసి. ఏమైంది? ఏం చేశారండి? 5 ఏళ్ళు మనం చేసి వచ్చింది ఏమీ లేదు కానీ మళ్ళీ అవే ఆరోపణలు అంటే మిమ్మల్ని పిచ్చోళ్ళు అనాలా? లేదంటే మమ్మల్ని మేము పిచ్చోళ్ళు అనుకోవాలి. మీరు చెప్పే మాటలు వింటున్నందుకు. పనికిమాలిన మాటలన్నీ మాట్లాడతారు. నారా చంద్రబాబు నాయుడు భారతదేశంలో ఎక్కడా లేదు, ఇక్కడే దేశ రక్షణ కోసం లేదా తీవ్రవాదులు లేదా విధ్వంసకారులు మీద ఉపయోగించేటువంటి సాకుని చూపించి ఈ అమరావతి కథలు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పుడు అవినీతి భాగవతాలని బయటికి మాత్రం లేకుండా, సాక్ష్యం లేకుండా ఇవాళ మాట్లాడితే వీడియోని తెల్లారే డౌన్లోడ్ చేయించడం, ఆ మ్యాటర్ ని డౌన్లోడ్ చేయటం, సోషల్ మీడియా మీద మొత్తం ఉక్కుపాదం మోపుతున్నారు. ఎంతకాలం సాగుతుందా చంద్రబాబు నాయుడు గారు మీకు? చెప్పు. అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి సాక్ష్యాధారాలతో కూడినటువంటి ప్రశ్నల పరంపర, ఒక్కదానికి సమాధానం చెప్పడం. అదే ప్రశ్నల పరంపర. నువ్వు ఏదో అదే అంటున్నావు కదా, అమరావతిలో అంటే అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రశ్నలు అని చెప్పేసి. అక్కడ ఇక్కడ ఎందుకండి? అక్కడ ఇక్కడ ప్రశ్నలు వేయడం దేనికి? మన ఇంట్లో కూర్చొని మన పిచ్చవాగడంతా వాగేయడం దేనికి? అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమనండి. అవే ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డికి నిజంగా సిగ్గు శరం ఏమైనా ఉంటే, నిజంగా అంత దమ్ము ఉంటే మీరు మాట్లాడితే పులి సింహం అని చెప్పేసి ఎలివేషన్లు ఇస్తారు కదా. సరే మేము జంతువులతో మేము పోల్చాం కానీ పోనీ జగన్మోహన్ రెడ్డి మనిషి అయితే మీరు అంత ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి మీ ఇంట్లో కూర్చొని ప్రెస్ ముందు మాట్లాడుతున్నారు కదా, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అమరావతిలో అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇదిగో నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి. అదే ఆధారాలతో అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు. అసెంబ్లీలో అడగండి. అడగలేరా? భయమా? అక్కడికి మళ్ళీ నోరు పెగలదు. మనకు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడాలంటే భయం. మళ్ళీ మనకు పిరికితానం. మళ్ళీ దానికి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేయాలి. అక్కడ మనకు అనుకూలంగా ఉన్న జర్నలిస్టులు అందరినీ తీసుకొచ్చి ఇటుపక్క కూర్చోబెట్టి మధ్యలో మా నోడు కూర్చొని కాసేపు ఇటు వాళ్ళు ఏదో ప్రశ్నలు అడుగుతున్నట్టు, ఈయన ఏదో సమాధానం చెప్తున్నట్టు ఒక పెద్ద సీన్ క్రియేట్ చేస్తారు. అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఎవరో ఒకరు ఉండబట్టలేక, అక్కడ ఉన్న జర్నలిస్టులోనే ఎవరికో ఒకరు ఉండబట్టలేక అయ్యా మొన్న అడిగారు కూడా, అయ్యా మీరు 3 రాజధానులు అన్నారు కదా, విశాఖపట్నం వెళ్ళిపోయినట్టేనా అంటే నేను దాని గురించి అసలు సమాధానం తిరిగి అతను ఒక్క కూడా చూడాల, లేచి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఒక సాధారణ జర్నలిస్ట్కి, ఒక రిపోర్టర్కి సమాధానం చెప్పలేని మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించేస్తారట. ప్రభుత్వం సమాధానం వీళ్ళకి చెప్పాలట. ఎక్కడ చెప్తారు వీళ్ళు? అసెంబ్లీకి వెళ్ళి చెప్తారు. అసెంబ్లీకి వెళ్ళరట. మేము అలా వెళ్ళమంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేస్తామని మాకు సమాధానం చెప్పేయాలి. చెప్తాను కనుక సిగ్గుసారి ఉండాలి నీకు. మాట్లాడు. ఎప్పుడు పూర్తవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు అంటే సమాధానం చెప్పండి. మీకు చెప్పాల్సిన అవసరం లేదండి. అమరావతి గురించి, అమరావతి ఎప్పుడు పూర్తవుతుందని మీరు అడగకూడదు. మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఎందుకు చెప్పాలండి? మీరు ఏం చేశారండి? అమరావతికి మీరు చేసిన మేలు ఏంటండి? అసలు రాజధాని అమరావతి ప్రాంతానికి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన మేలు ఏంటండి? మీ కృషి ఏంటి? అందులో ఏం చేశారు? దానికి పేర్లు పెట్టినందుక అమరావతి అని, కమరావతి అని, భ్రమరావతి అని, అవినీతి అని, ఇంకోటని, లేదంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రాంతం అని చెప్పేసానో, లేదంటే ఇంకోటనో, ఇలాంటి రకరకాల పేర్లు పెట్టినందుక మీకు సమాధానం చెప్పాలి అక్కడ? లేదు మీరు అధికారంలో ఉన్నప్పుడు సర్వనాశనం చేసినందుక? అక్కడ నిర్మాణాలు జరుగుతుంటే ఆ నిర్మాణ సంస్థలు ఎవరైతే ఉన్నారో, ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నాయో, ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిలో కూడా అక్కడి నుంచి తరిమేసినందుక? ఏసిన రోడ్లన్నింటిలో కూడా తవ్వుకొని మీరు అమ్ముకున్నందుక? మీ నాయకులు అక్కడ అమరావతి ప్రాంతంలో ఆ సీడీ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ ఏసిన రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు, ఆ గింకర మొత్తం అంతా తీసుకొని అమ్మేసుకున్నందుక? మీకు సమాధానం చెప్పాలండి. గత 5 ఏళ్ల కాలం పాటు రాష్ట్రాన్ని రాజకీయం చేసింది కాకుండా
రాజధాని ప్రాంతం పైన విషం కక్కింది కాకుండా మీకు అమరావతి గురించి ఎప్పుడు పూర్తవుతుందో మీకు సమాధానం చెప్పాలా. విచిత్రం ఏంటంటే ఇంకో దరిద్రం ఏంటంటే అమరావతి ప్రాంతంలో అక్కడ రైతులు మహిళలు గట్రా అందరూ కలిసి 3 రాజధానులకి వ్యతిరేకంగా ఎవరు ఊర్లలో వాళ్ళు టెంట్లు వేసుకొని నిరసన వ్యక్తం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు? విజయవాడ నుంచి లేదంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పొద్దున్న ఆటోల్లో రోజువారీ కూలీలు ఉంటారు కదా, వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరినీ ఆటోలో పంపించి అక్కడ ఒక టెంట్ వేసి 3 రాజధానులకి మద్దతుగా అమరావతిలో ఒక టెంట్ వేసి అందులో కూర్చోబెట్టి ఎంత విచిత్రం చూడండి. మేము నవ్వలో ఏడవలో మాకు అర్థం కావట్లే. వాళ్ళ చేత వీళ్ళని తిట్టించారు. ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే అంటే రోజువారీ కూలీలు, పెయిడ్ ఆర్టిస్టులు కూడా వాళ్ళని అన్నాం మనం. రోజువారీ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఈ అమరావతి రైతులు బూతులు తిట్టించడం. మరి దానికి సమాధానం చెప్తావు. ప్లస్ ఇంకొక దరిద్రం ఏంటంటే ఇవాళ అమరావతి గురించి అన్ని మాటలు మాట్లాడుతున్నారు కదండి. అమరావతి అని లేదంటే రకరకాల పేరు పెడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి చేసిన కన్నింగ్ ప్లాన్ ఒకటి ఉంది. అదే అమరావతి ప్రాంతంలో మనకు మద్దతుగా ఉండాలంటే బయట నుంచి కొంతమందిని తీసుకొచ్చి ఒక 50,000 మందిని 50,000 కుటుంబాలు ఎక్కడ పెట్టేసుకుంటే మనకి ప్రతి సందర్భంలోనూ కూడా మనకి ఏదో రకంగా మనకి మేలు జరుగుద్ది. ఏదో సందర్భంలో మనకి మద్దతుగా నిలబడతారని ఒక కన్నింగ్ ఐడియా చేసి అక్కడ పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో 50,000 మందికి ఇళ్ల పట్టాలు కేటాయించి చేసాడు. ఎవరి భూములు? అమరావతి రైతుల భూములు. దేనికోసం ఇచ్చారు? రాజధాని నిర్మాణ నిమిత్తం వాళ్ళ భూములు ఇస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయ కోణంలో ఆలోచించి తన రాజకీయం కోసం తనకు మద్దతుగా నిలబడాలని చెప్పేసి 50,000 మందిని మళ్ళీ ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు కాదు భూములు కేటాయించింది, అమరావతి ప్రాంతంలోనో లేదంటే ఆయా గ్రామాల్లో ఉన్న ఆ నిరుపేదలకో లేదంటే ఇల్లు లేని వాళ్ళకో కేటాయించలా. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి అమరావతి ప్రాంతంలో 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రయత్నాలు చేసింది. మరి ఎవడి భూములు ఎవడ కట్టబెట్టేస్తారని మీరు అవన్నీ మర్చిపోతారా? మీరు శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, అడవి అన్నారు, సముద్రం అంటున్నారు. ఈ మధ్యన మళ్ళీని వానొత్తే తోడుకోవాలంటున్నారు. మీరు చెయ్యాల్సిన విష ప్రచారం అంతా మీరు చేస్తారట. పైగా అమరావతి ఎప్పుడు పూర్తవుద్దో మీకు సమాధానం చెప్పరు. మీకు చెప్పరండి సమాధానం. గట్టిగా మాట్లాడితే మీకు మాట్లాడే అర్హత లేదు. మీకు సమాధానం చెప్పరు. అప్పు ఎంత అవుతుందంటే సమాధానం చెప్పరు. ఈ లెక్క అమరావతి నిర్మాణం ఎన్ని లక్షల కోట్లకి ఇది ఇల్లు ఆగుతుంది, ఎప్పటికి ఎంత డబ్బుతో పూర్తవుతుందంటే చెప్పరు. సంవత్సరానికి వడ్డీ ఎంత కట్టాలంటే చెప్పరు. చెప్పకపోగా బూతులు, తిట్లు, శాపనార్థాలు. ఎవరో మిమ్మల్ని బూతులు తిట్టేసింది చూపించు. మిమ్మల్ని బూతులు తిట్టినోడు ఎవడో అని అడుగుతున్నా. మంత్రులు ఎవరైనా మాట్లాడారా? ఎమ్మెల్యేలు ఎవరైనా మాట్లాడారా? కొన్ని కార్యకర్తలు ఎవరైనా మాట్లాడుతున్నారా? కూటమి కార్యకర్తలు ఎవరైనా సరే మిమ్మల్ని బూతులు తిట్టారు. ఎవడైనా బూతులు తిట్టింది? ఆ బూతులు తిట్టే సంస్కృతి మీదే. మీ భాష వినలేక, మీ భాష మిమ్మల్ని చూడలేక కదా ప్రజలు మీకు 11 నుంచి పక్కన కూర్చోబెట్టింది. ఇంకా బూతులు తిట్టేస్తున్నారట పోటుగాడిని. మంత్రులు నిన్న మన జగన్ గారు చెప్పారు. ఒక ఇంగ్లీష్ విలేకరు గారు అడిగింది ఏంటది? మరి మీరేమో మావిగాని అంటున్నారు కదా, మరి నారా చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి ఇక దిక్కు రాష్ట్రానికి అంటున్నారు కదా, మీ స్టాండ్ అదే కంటిన్యూ చేస్తున్నారా అంటే ఖచ్చితంగా దాన్నే మేము ఎన్నికల మేనిఫెస్టోలో తీసుకుంటాం. మావిగన్ అనేది మేము అభివృద్ధి చేయకపోయేది అంటే ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేత పెట్టేటువంటి ఖర్చులు గాని పెట్టుబడులు గాని ఈ మావిగన్ ప్రాంతంలోనే జరుగుతాయి. అభివృద్ధి కూడా మావిగన్ ప్రాంతంలో చెయ్యాలనేటువంటి మా లక్ష్యం. తద్వారా ఈ రాష్ట్రానికి నిజమైన సంపద ఎక్కడొస్తుందంటే 3 రాజధానులు ఉన్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీలో 3 రాజధానులు అనగానే నువ్వు కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు 3 రాజధానులు ఊదర కొట్టేశారు కదా. ఎక్కడికో వెళ్ళిపోతామని రాష్ట్రం అన్నారు అంటే రోజుకో మాట మాట్లాడతారా? ఇవాళ మావిగాని అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఇంకా 3 రాజధానులు ఉందన్నాడు. 3 రాజధానుల ప్రతిపాదన ఎక్కడికి పోలేదు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినట్టు విశాఖపట్నమే, విశాఖపట్నం కూడా రాజధాని అంటున్నాడు. నువ్వేమో మళ్ళీ వచ్చి మావిగాని అంటున్నావు. అసలు మీ మాట ఎవడి మాట నమ్మాలి? మీ మాట పైన మీకు ఒక క్లారిటీ ఉండదు. ఒకడు వచ్చి ఒకలా మాట్లాడతాడు, ఇంకొకడు వచ్చి ఇంకొకలా మాట్లాడతాడు.
నువ్వు వచ్చి మళ్ళీ మావిగాన్ని అంటావో, జగన్మోహన్ రెడ్డి విజయవాడ, సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో విశాఖపట్నం. అసలు మీలో మీకు క్లారిటీ లేదు. దేవినేని అవినాష్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అమరావతి రాజధాని, మేము అమరావతికి వ్యతిరేకం కాదని ఒకడు అంటాడు. ఫస్ట్ క్లారిటీ మీరు తెచ్చుకోండి చాలు. మీరు మావిగాని గొప్పతనం గురించి మీరేం మాకేం చెప్పొద్దు. అలాగే చెప్పుకొచ్చారు గతంలో 3 రాజధానుల గొప్పతనం. విశాఖపట్నం గొప్పతనం చెప్పారు, కర్నూలు గొప్పతనం చెప్పారు, 3 రాజధానులు ఎక్కడికో తీసుకెళ్ళిపోతానన్నారు, బోల్డ్ గొప్పతనం చెప్పారు అక్కడ మాకు. ఏమైంది? మళ్ళీ మొదలెట్టారు, మళ్ళీ మావిగాని గొప్పతనం మొదలెట్టేశారు. ఇంకా సిగ్గుండాలి చెబుతానికి. ఈ మావిగన్ ప్రాంతంలోనే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతంలో మాత్రమే సాక్షాత్కరిస్తుందని చెప్పని గట్టిగా చెప్పి దొల్లతనం లేకుండా మసిపూసి మారేడికాయ చేయకుండా చంద్రబాబు లాగా, పవన్ కళ్యాణ్ గారి లాగా సొల్లు మాటలు చెప్పకుండా అందరికీ తెలుసు ఎవడెవడు సొల్లు మాటలు మాట్లాడుతున్నాడో, ఎవడు అబద్ధాలు మాట్లాడుతున్నాడో, ఎవడు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. ఒకసారి హిస్టరీ చూసుకుంటే తెలిసిపోద్ది. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు 2014లో వాళ్ళ ఎజెండా దొనబండలో రాజధాని పెడదామని. ఎందుకంటే అక్కడ ఒక 50,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందంట. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని భూములు ఉన్నాయి అక్కడ. అసలు దొండకొండలో రాజధాని నిర్మించేద్దామని అనుకున్నారట. రాలేదు. తర్వాత అమరావతి వచ్చింది. అమరావతి అని చెప్పి ప్రతిపాదించారు. అప్పట్లో యాక్సెప్ట్ చేశాడు అన్న. లేదని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. లేదని జగన్మోహన్ రెడ్డి మాట నమ్మమాకండి అలాగే అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలన్నీ వేరేగా ఉంటాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. లేదండి ఇల్లు ఎక్కడే కట్టుకున్నావు, నువ్వు కూడా మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎక్కడే కట్టుకున్నాడో, రాజధాని ఇదే, రాజధాని ఎక్కడా మార్చరు అని చెప్పేసి మీరే మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇవాళ మావిగన్న అంటున్నాడు. దానికి మీరు కూడా గుడ్డెదు చేయలేకపోయినట్టు ఎటువంటి ఎద్దు తెడ్డువంటే తెద్దు. రేపు పొద్దున ఇంకోటి ఏదో అంటాడు, బెంత హైజో, గంత హైజో, తోటకూర కట్టో, పాలకూర పప్పు, ఇంకోటి ఏదో అంటూ ఉంటాడు. ఇంక దాన్ని పెట్టుకుని ఏలాడుతూ ఉంటారండి. నిజంగా మిమ్మల్ని నమ్ముకుంటే కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టే. కనీసం ఒక మాట మీద నిలబడలేరు. రోజుకో మాట మాట్లాడతారు. ఇవాళ నిజంగా జగన్మోహన్ రెడ్డి అంట నిజాయితీగా నిక్కచ్చిగా ధైర్యంగా చెప్పేస్తున్నాడంట. సిగ్గా శర్వ మనకు రోజుకో మాట మాట్లాడడానికి. సిగ్గు శర్వ ఉన్నప్పుడు ఒక మాట మీద నిలబడాలి. అయితే అమరావతి వ్యతిరేకం బాగానే ఉంది. 3 రాజధానుల మీద నిలబడండి. లేదంటే అమరావతికి మద్దతు ఇచ్చారు కదా, కొన్ని అమరావతికి చేయకొట్టండి. అమరావతి మీద నిలబడండి. రోజుకు ఒక మాట మాట్లాడితే మీ వెనకాల తిరుగుతూ ఉంటారు అందరూ. ఆనికి మళ్ళీ ఇది మా ఎజెండా ఇది అని చెప్పి ఆయన చెప్తే వెంటనే ఏంటి సమాధానం ఏం చెప్పిందంటే ఈ ప్రభుత్వం కంగారుగా వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. 9 మంది మంత్రులు మాట్లాడతారు. యనమల రామకృష్ణ గారు, ముడిపోయిన మంత్రులు కూడా మాట్లాడతారు. నాలంటోళ్ళు నువ్వు మాట్లాడట్లేదా? యనమల రామకృష్ణ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ గారు, దూలిపాల నరేంద్ర గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, మంత్రులు కాకుండా నేను చెప్పేది బాలశౌరి, అలాగే ఆదినారాయణ రెడ్డి, పల్లా శ్రీనివాస్, గల్లా మాధవి, సుజనా చౌదరి, ఇట్లా వీళ్ళందరూ కానీ ఎమ్మెల్యేలు కానీ ఊకే తిట్లు శాపనార్థాలు. 9 మంది మంత్రులు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, చెప్పావు కదా చెప్పు త్వరగా, సత్యకుమార్ గారు. ఆయన బీజేపీ తెలుగుదేశం మనకు అసలు అర్థం కాదు. చూసినోడు మామూలుగా తెలుగుదేశం వాళ్ళే ఇది మన ఆయన కదా అనుకుంటున్నారు. మర్చిపోయారు, బీజేపీ వాళ్ళే మర్చిపోయారు. సత్యకుమార్ బీజేపీ అన్న సంగతి బీజేపీ వాళ్ళు మర్చిపోయారు. సరే, బీజేపీ వాళ్ళు దత్తత ఇచ్చేసినట్టారు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీకి దత్తత ఇచ్చినట్టారు సత్యకుమార్ గారు. విష్ణుకుమార్ రాజు గారు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు వారు. ఇటు నుంచి అటు దూకిన బాలశౌరి గారు, జంపింగ్ జపాన్ వారు. వీళ్ళు కాకుండా కొల్లు రవీంద్ర గారు మంత్రి గారు, టీజీ భరత్ గారు మంత్రి గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రి గారు, పార్థసారథి గారు మంత్రి గారు. వీళ్ళందరూ ఏంటి అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, ఏం తిట్టేశారండి, నోటికొచ్చింది మాట్లాడటం. జగన్ గారు వేసినటువంటి ఒక్క ప్రశ్న మీద ఆధారాలతో సహా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి గాని, రైతులు పడుతున్నటువంటి మీకు సిగ్గు లేదు చెప్తానికి, అంటే మీ గురించి మాట్లాడడానికి మాకు సిగ్గు లేదు. మీరు ఇంకొక 10 ఏళ్ళు అయినా కానీ ఇవే మాటలు మాట్లాడతారు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు ఒక క్లారిటీ ఉంది.
5 ఏళ్ళు మీకు అవకాశం ఉండి కూడా అమరావతిలో జరిగిన అవినీతిని బయట పెట్టలేక ఈ తేడా మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. వీటి వల్ల ఉపయోగం లేదు. ఏదో ఒకటి రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి. అమరావతి డెవలప్మెంట్ జరుగుతుంది. అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. అది పూర్తయితే చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ ఇవ్వాలి ఖచ్చితంగా. అది మనకు నచ్చదు. మీరు ఇలాగే గతంలో కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఎన్ని మాటలు మాట్లాడాడు పేరు నాని. మీరు జగన్మోహన్ రెడ్డి వీడియోలో వినిపించినా దానికి మనం సపరేట్గా ఇంకో వీడియో చేద్దాం. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎన్ని మాటలు మాట్లాడారంటే, ఇక్కడ ఎందుకు ఎయిర్పోర్టు అడ్డుకుంటాం, కేసులు వేస్తాం, ఇది ఎందుకు పనికిరాదు, తనకు అనుకూల వ్యక్తులకి కాంట్రాక్ట్ టెండర్లు ఇచ్చుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు కూడా అవినీతి ఆరోపణలు ఇలాగే చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ను ఉద్దేశించి కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. ఏమైంది, ఇవాళ మళ్ళీ క్రెడిట్ దొబ్బెత్తానికి వచ్చేస్తున్నారు పరిగెత్తుకుంటా. అదిగో భోగాపురం ఎయిర్పోర్ట్ని మా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు, అన్న హయాంలోనే జరిగింది అంటున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, చూడండి ఒకసారి. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో తెలిసిపోద్ది. ఈ సొల్లు మాటలు మానేస్తే బాగుంటుందండి. మీ వల్ల ఏమీ అవ్వదు. మీరు మావిగానే అంటున్నారు కానీ అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. అవునన్నా కాదన్నా అమరావతి రాష్ట్రానికి రాజధాని. మీకు ఏదైనా ఓపుకుండి మాట్లాడాలి అనుకుంటే చక్కగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి.